జై శ్రీమన్నారాయణ. జితంతే స్తోత్రంలో 12వ శ్లోకాన్ని మనం తెలుసుకుంటున్నాం. బంధువులారా, గమనించండి. మనకి ఏదైనా ఒక జ్ఞానం లభిస్తుంది అంటే ఆ జ్ఞానాన్ని ఇచ్చేవాడు భగవంతుడే అని మనం తెలుసుకున్నాం. భగవంతుడా, ఒక విజ్ఞాపనం చేస్తున్నాను, అంగీకరించు, నేను కృతకృత్యుడిని కావాలి అని ఈ శ్లోకంలో అడుగుతున్నారు. ఏ మనిషి అయినా కృతకృత్యుడు కావాలి. ఇంతకీ కృతకృత్యుడు అంటే ఏమిటి? చేయవలసిన పని చేసిన వాడిని కృతకృత్యుడు అంటారు. మనం ఈ భూమి మీదకి వచ్చాం. ఏ పని మీద వచ్చామో మనకి తెలియదు, కానీ చేయవలసిన పని చేయాలి. దానికంటే ఇతరమైనవి ఎన్నో చేస్తున్నాం. దానివల్ల అనుభవించాల్సినటువంటి ఎన్నో కర్మల్ని మోస్తున్నాం. అందుకే భగవంతుడా, నేను కృతకృత్యుడిని అయ్యేలాగా అనుగ్రహించు. ఏమిటి కృతకృత్యుడు అవ్వాలంటే ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి, ఎన్ని పూజలు చేయాలి, ఎన్ని యజ్ఞాలు చేయాలి అని అడగండి. ఈ శ్లోకం వింటే మనకే తెలుస్తుంది. ఒకసారి శ్లోకాన్ని స్మరిద్దాం. దుర్గతావపి జాతాయాం త్వద్గతో మే మనోరథః యది నాశం న విందేత తావతాస్మి కృతీ సదా. ఓ భగవంతుడా, నేను నీ దాసుని, నువ్వు తప్ప నాకు ఇంకొక స్వామి లేరు. అయితే త్వద్గతః మే మనోరథః, తండ్రి నేను నీ దాసుణ్ణి, మరి నాకు కలిగిన సంకల్పం ఏమిటో నేను తెలియచేశా కదా. నువ్వే నాకు జ్ఞానాన్ని ఇచ్చావు, అన్నిటిని ఇచ్చావు. అయితే ఈ జ్ఞానాన్ని నువ్వే ఇచ్చావు అనేది నేను ఎప్పుడూ స్మరిస్తూ ఉండాలి. నువ్వు నడిపిస్తున్నావు. ఇది బలమంత్రం అంటారండి. భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజస భగవత కర్మణ భగవత కర్మ కరిష్యామి అంటూ పని చేయాలట. ఏ పని మనం చేస్తున్నా అది మనం చేస్తున్నట్టు కాదు. భగవంతుని బలంతో, భగవంతుని వీర్యంతో, ఆయన శక్తితో ఆయన పనిని మన చేత చేయించుకుంటున్నాడు. ఇది భావించాలి. ఆ జ్ఞానం ఎప్పుడూ లోపం కాకుండా చూడమని భగవంతుని ప్రార్థన చేశారు. ఇది వారి మనోరథం. అయితే ఆ మనోరథానికి తగిన సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పం అనేది దుర్గతౌ జాతాయామపి నాశన్ నవిందేత ఇది అంటూ ప్రార్థన చేశారు. హే భగవన్, చివరి క్షణాల్లో ఎవరైనా సరే మానవుడు అన్నాక ఏ ప్రాణైనా సరే పుట్టిన తర్వాత పోక తప్పదు. మరి చివరి సమయంలో ఈ ఇంద్రియాలు ఏవి పనిచేయవు, మనస్సు పనిచేయదు. ఇలాంటి సమయం కూడా ఒకటి ఉంటుంది కదా స్వామి. ఆ చివరి సమయంలో ఏది పనిచేసినా పనిచేయకపోయినా మనస్సు ఒకటి పనిచేస్తూ ఉంటుంది, కానీ వ్యక్తపరచలేడు బయటికి. కాష్ట పాషాణ సదృశం అంటారు కదా. ఆసుపత్రిలో మనం చూస్తూ ఉంటాం, కోమాలో ఉన్నాడంటారు. కోమాలో ఉన్న ఏ ఇంద్రియం పనిచేయకపోయినా మనస్సు మాత్రం పనిచేస్తుంటుంది. కానీ ఆ మనస్సులో ఏ భావోద్వేగాలు కలిగినా వ్యక్తపరచలేడు. అటువంటి స్థితి మనిషికి ఉంటుంది. అందువల్ల భగవంతుడా, ఆ మనస్సు పనిచేయని కాలంలో కూడా నీ గురించి ఏ చింతన నేను చేస్తున్నానో ఆ చింతన చెడకుండా నాకు చెయ్యి అని భగవంతుడిని ప్రార్థన చేస్తున్నారు. తావతా సదా కృతి అస్మి, తండ్రి అంత మాత్రం చాలు. ఏదైతే నేను కోరుకుంటున్నానో చివరి క్షణంలో అంతిమ స్మృతి, నేను ఎప్పటి నుంచి ఏ సంకల్పాన్ని పెట్టుకుని నువ్వే నా చేత అన్ని పనులు చేయిస్తున్నావు, నేను నీకు దాసుణ్ణి, నువ్వు నాకు స్వామివి అని నీతో నేను పెట్టుకున్నటువంటి బంధుత్వం, పితాచ రక్షక శేషి అన్నట్లు భగవంతుని కొంతమంది తండ్రిగా, గురువుగా, సఖుడుగా, ఒక్కొక్కరిది ఒక్కొక్క భావన. ఆ భావనతో సాగించేటటువంటి ఆ పరంపరని ఆ సమయంలో కూడా కొనసాగింపు చెయ్యి. ఆ ఒక్కటి ఉంటే చాలు తండ్రి, నేను చేసిన వాడిని అవుతా, కృతకృత్యుడిని అవుతాను అని ప్రార్థన చేశారు ఈ శ్లోకంలో. ఒకసారి శ్లోకాన్ని స్మరిద్దాం. దుర్గతావపి జాతాయాం త్వద్గతో మే మనోరథః యది నాశం న విందేత తావతాస్మి కృతీ సదా. మనందరం కూడా భగవంతుని ప్రార్థన చేద్దాం. చివరి సమయంలో కూడా భగవంతుణ్ణే తలచడం, ఆయనే మనని నడిపిస్తున్నాడు అనుకోవటం, ఇంతకంటే గొప్ప భావన ఏమిటి? ఇది ఉంటే చేయవలసిన పనులన్నీ చేసిన వాళ్ళమే. ఈ ఒక్కటే కావాలి. ఈ ఒక్క భావన ఎప్పుడూ ఉండడం కోసమే 100 ఏళ్ల ఆయుష్ భగవంతుడు ఇచ్చాడు. జై శ్రీమన్నారాయణ.